సిపిఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి గారు లేరన్న విషయం నమ్మశక్యం కాకుండా ఉన్నది. ఈ అనూహ్య పరిణామం ఎవరు అంచనా కూడా వేయండి. రొటీన్ గా ఆయన ఆఫీస్కి వచ్చి బ్యాగ్ అక్కడ పడేసి కొంచెం నలతగా ఉంది, శ్వాస సమస్యగా ఉంది, డాక్టర్ను కలిసి వస్తాను అని వెళ్ళారు. అంతే. వెళ్ళినటువంటి వ్యక్తి అడ్మిట్ కావాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మనకు అందనంత దూరం వెళ్ళిపోయారు. ఇది ఎవరు ఊహించని పరిణామం. భారతదేశం అత్యంత క్లిష్టమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో వారు లేని లోటు పూడ్చడం అంత సులభమైంది కాదు. భారతదేశంలో ఆర్థిక అసమానతలు పరాకాష్ఠకు చేరుకున్న సమయం. బ్రిటిష్ పాలన కంటే కూడా మించిన ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటున్నటువంటి కాలం ఇది. ప్రజల్లో అత్యంత తీవ్రమైన అసంతృప్తి పెరుగుతున్నటువంటి సమయం. ఇలాంటి సమయంలో ప్రజల మధ్య స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మతపరమైన విద్వేషాలు సృష్టించి పబ్బం గడుపుకునేందుకు కొన్ని శక్తులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. ఇలాంటి సంక్లిష్టమైన కాలంలో ఒక గొప్ప మార్క్సిస్టు మేధావి సీతారాం యెచూరి లేకపోవడం కమ్యూనిస్టు ఉద్యమానికే కాదు, ప్రజాస్వామ్యవాదులకు, దేశానికి కూడా తీరని లోటు. కమ్యూనిస్టు ఉద్యమం ఎదురు దెబ్బలు తింటున్నటువంటి సమయం ఇది. అంతేకాదు, సీతారాం యెచూరి గారికి తెలుగు ప్రజలతో అత్యంత దగ్గరి అనుబంధం ఉంది. ఆయన తెలుగు ప్రాంతం నుంచి పోయినవాడు ఢిల్లీకి. చెన్నైలో పుట్టినప్పటికీ ఆయన విద్యాభ్యాసం హైదరాబాద్లో సాగింది. డిగ్రీలో చేరే సమయంలో, నిజాం కాలేజీలో చేరిన సమయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో విద్యా సంస్థలు మూతపడడంతో హైయర్ ఎడ్యుకేషన్ కోసం వారి కుటుంబం వారిని ఢిల్లీకి పంపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో జేఎన్యూ విద్యార్థి సంఘానికి వరుసగా 3 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 1974లో ఎస్ఎఫ్ఐలో చేరారు. 75లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టులో సభ్యత్వం తీసుకున్నారు. 1978లో ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అదే సమయంలో ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యి వారితో పాటు పనిచేసే అవకాశం నాకు కలిగింది. తర్వాత వారు పార్టీ కేంద్ర కమిటీలోకి ఎన్నికవ్వటం, పొలిట్ బ్యూరో సభ్యులు అవ్వటం, పొలిట్ బ్యూరో సభ్యులు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉమ్మడి రాష్ట్రానికి, తర్వాత విభజించబడ్డ 2 తెలుగు రాష్ట్రాలకు కూడా అన్ని కీలక సందర్భాల్లోనూ అత్యంత సన్నిహితంగా గైడెన్స్ అందించినటువంటి నాయకులు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పాలనలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రపంచ బ్యాంకు విధానాలకు వ్యతిరేకంగా సాగినటువంటి ఒక సుదీర్ఘ ఉద్యమం చివరికి అది విద్యుత్తు ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా ఉద్యమంగా మారి కాల్పుల దాకా పోయినటువంటి చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. ఆ సందర్భంగా కానీ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ కాలంలో 7 మాసాలు సాగినటువంటి భూపోరాటం సందర్భంగా, ఆ భూపోరాటం కూడా ముదిగొండ కాల్పుల దాకా పోయినటువంటి సందర్భం. ఇలాంటి సమరశీల ఉద్యమాల సందర్భంగా కానీ, కుల వివక్షకు వ్యతిరేకంగా ఉమ్మడి రాష్ట్రంలో సాగిన సమరశీల ఉద్యమం, ఎస్సీ ఎస్టీ సప్లాన్ కోసం సాగినటువంటి సమరశీల ఉద్యమం, అది కూడా వాటర్ కెనాన్స్ తో ప్రభుత్వం దాడులు చేసేదాకా పోయింది. ఇలాంటి కీలకమైనటువంటి ఉద్యమాలన్నింటి సందర్భంగా కూడా తెలుగు ప్రజలతో ఈ ఉద్యమంతో, కమ్యూనిస్టు ఉద్యమంతో అత్యంత సన్నిహిత సంబంధంలో ఉండి గైడ్ చేసినటువంటి నాయకులు సీతారాం యెచూరి గారు. అంతేకాదు, రాష్ట్ర విభజన సమయంలో ఒక సున్నితమైనటువంటి వాతావరణంలో సిపిఐఎం తీసుకున్నటువంటి వైఖరి తెలంగాణ ప్రజల మూడ్కు భిన్నంగా ఉంది. అలాంటి సమయంలో ప్రజల దగ్గరికి పోయేందుకు అవసరమైనటువంటి ఎత్తుగడలు, పని పద్ధతులు రూపొందించుకోవటంలో సీతారాం యెచూరి గారి పాత్ర చాలా ముఖ్యమైనది. ఆయన పొలిట్ బ్యూరోలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గాని, 2 విభజిత రాష్ట్రాలకు గాని అత్యంత సన్నిహితంగా ఉండి అన్ని కీలక మలుపుల సందర్భంలోనూ సహకరించారు, సహాయ సహకారాలు అందించారు. రాష్ట్ర కమిటీకి, రాష్ట్ర కార్యదర్శి వర్గానికి హాజరై అనేక సందర్భాల్లో నిర్మాణ సమస్యలు, సైద్ధాంతిక సమస్యలు వచ్చిన సందర్భాల్లో, రాజకీయ ఎత్తుగడల వేయాల్సిన సందర్భాల్లో కేంద్రం నుంచి జోక్యం చేసుకొని సహకరించినటువంటి ముఖ్య నాయకుల్లో సీతారాం యెచూరి గారు ప్రముఖులు. అలాంటి నేత భారతదేశంలో ఉన్న గొప్ప మార్క్సిస్టు మేధావుల్లో, అగ్రగణ్యుల్లో ఒకరు సీతారాం యెచూరి. ఆయన విద్యార్థి ఉద్యమ కాలంలోనే ఎమర్జెన్సీలో జేఎన్యూలో అధ్యక్షుడిగా ఉండి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ప్రత్యక్షంగా ఎదుర్కొన్నటువంటి సందర్భం
చరిత్రలో మరువరాంది. అలాంటి ధైర్యశాలి సాహసోపేతంగా ఎదుర్కొన్నారు. ప్రధానమంత్రిని కూడా జైలుకు పోయారు. అలాంటి నాయకులు ఈరోజు మనకు లేరు. వ్యక్తిగతంగా కూడా నేను వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లోనే మా ఆహ్వానం మేరకు జేఎన్యూ అధ్యక్షులుగా వారు రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వచ్చారు. అక్కడ విద్యార్థుల సమావేశాన్ని అడ్రస్ చేశారు. అప్పటి నుంచి వ్యక్తిగత అనుబంధం కూడా ఆ కామ్రేడ్తో ఉంది. ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు పోవలసిన వాళ్ళే, కానీ ప్రజల్లో గుండెల్లో ఉండేదెవరు ఉన్నదెవరు అనేది తేడా. అలాంటి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి గొప్ప నాయకుల్లో సీతారాం యెచూరి గారు కూడా ఉన్నారు. వారు లేని లోటు పూడ్చే బాధ్యత మిగిలిన ఇప్పుడు బతికున్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరి సమిష్టి కృషి ద్వారానే అది పూడ్చగలిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కమ్యూనిస్టు ఉద్యమానికి మళ్ళా పాత రోజులు వచ్చే విధంగా కృషి చేసే బాధ్యత ఆ తర్వాత తరాల మీద ఇప్పుడు పడింది. ఆ వైపు కృషి చేద్దామని చెప్పేసి అందరం కంకణబద్ధులం కావాల్సినటువంటి సమయం. ఇలాంటి సమయంలో సీతారాం యెచూరి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. తెలంగాణ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున, నా తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.